విజయనగరం జిల్లా కేంద్రంలోని సంతపేట గొల్ల వీధిలో పల్లా లక్ష్మి తండ్రి కోరాడ సీతాలు అప్పయ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు కోరాడ కృష్ణ, రెండవ కుమార్తె పల్లా లక్ష్మి, మూడవ కుమార్తె నూనెల సీతారత్నం, నాలుగవ కుమారుడు కోరాడ గోవిందరావు. వీరికి సంబంధించిన తాత తండ్రుల ఉమ్మడి ఆస్తిపై పెద్ద కుమారుడు కోరాడ కృష్ణ మరియు నూనెల సీతారత్నం అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకొని రెండవ కుమార్తె అయిన పల్లా లక్ష్మి నా కుమారుడిని తీసుకుని వెళ్ళి అడుగుగా మా ఇరువురిని కోరాడ కృష్ణ మరియు బయట వ్యక్తి అయినటువంటి కోరాడ రమణ రక్తం వచ్చేలా కొట్టి పడేశారు. వారి ఇరువురి పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారి దర్యాప్తులో ఉన్నది. ఈ అక్రమ నిర్మాణంపై వార్డు సచివాలయంకు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల మాటను ధిక్కరించి నిర్మాణం కొనసాగిస్తున్నారు. కావున తక్షణమే ఈ అక్రమ నిర్మాణమును నిలిపివేసి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం. నా పేరు పల్లా లక్ష్మి, సంతపేట గొల్లవీధిలో ఉంటున్నాను. నా తాతల తండ్రి తాలూకా ఆస్తి నాకు తెలియకంట నా అన్నీ తర్వాత నేను, నా తర్వాత నూనె సీతారత్నం, తర్వాత కోరాడ గోవింద. నాకు తెలియకంట వీళ్ళు కట్టడంలోని నాకు తెలిసి నేను వచ్చి అడిగితే నీకు ఇక్కడ ఏంటి సంబంధం, ఈ కట్టడాలు అనేది నూనె సీతారత్నం కోరాడ కృష్ణ సౌజన్యంగా కడుతుంటే నేను వచ్చి అడుగుతుండగాను నీకు ఇక్కడ ఏమి సంబంధం, నీకు ఇక్కడ ఏ టాక్ ఉంది, నువ్వు ఎవరితవి అనేసి నన్ను ఇది చేశాను. అంతలోకి కోరాడ రమణ అనే అతను వచ్చి నీకు ఇక్కడ ఏ టాక్ ఉంది, నీవు ఏ ఊరు దాని అనేసి పడపడి కొట్టేసి ఇరువురు కూడా పడపడి కొట్టేసి నన్ను రాళ్ళ దగ్గర తోసిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఎవరు సాక్ష్యం చెప్తారు అనేసి ఆయన అన్నాను. తర్వాత నా కొడుకుని కూడా మా అమ్మని ఎందుకు వెళ్ళకొట్టారు అనేసి దూరంలో ఉన్నాడు గబాబు రాబోతోకి కొడుకుని కూడా కొట్టి రక్తమడుగులను చేసి అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ కేసు కూడా అయ్యింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మీకు ఇక్కడ ఎవరైనా సాక్ష్యం చెప్తారనేసి బెదిరించి ఇచ్చేశారు. ఆ రకంగా నాకు ఆయన జరగలేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు. తర్వాత దీనికి మున్సిపల్ కమిషనర్కి కూడా పెట్టాను, వాళ్ళకి చెప్పినా కూడా ఇది చేయలేదు. తర్వాత నేను పోవంటే వెళ్ళినప్పుడు కూడా ఈ పెద్ద మనిషి సంతపేట గొల్లవీధి రామ మందిరం దగ్గర కూర్చొని అదేం పీక్ కదలేరా అని కూడా తోవంటి వెళ్ళినప్పుడు బెదిరించి నన్ను మీలో మిమ్మల్ని నెలగుంచుతాము, చూస్తాము, మీ ఇదేటో మీరు ఎక్కడి నుంచి వచ్చారో, నువ్వు ఎక్కడ ఏ సంబంధం అని కోరాడ రమణ, కోరాడ కృష్ణ, నేను చేతాను దౌర్జన్యం చేసి నా మీద కలబడి ఈ కోరాడ రమణ అన్నట్టు ఈ ఆస్తికి అతనికి సంబంధం లేదు, అయినా అవినీతి ఎటువంటి అటు నిలబడి నా మీద కలబడి పెట్టి ఇచ్చేసి దారుణంగా వివక్షణ చేశాడు. దీనికి కోరాడ కృష్ణ కూడా నన్ను కత్తి తొట్టుకొని నరికేస్తాననేసి కత్తి తీశాడు.